గైస్, రీసెంట్గా మన రష్మిక మందాన లీడ్ యాక్ట్రెస్గా వచ్చిన చావా అనే హిందీ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని రీసెంట్గానే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, 17th సెంచరీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు చనిపోయిన తర్వాత తన కొడుకు సంభాజీ మహారాజ్ గారు వాళ్ళ స్వరాజ్యం కోసం ఔరంగజేబ్తో ఎలా పోరాడారు అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే చాలా బాగుందండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో మన విక్కీ కౌశల్ గారు సంభాజీ మహారాజ్ క్యారెక్టర్లో చించి పడేశారనే చెప్పాలి. ఎస్పెషల్లీ మూవీ లాస్ట్ 40 minutesలో తను చెప్పే డైలాగ్సే కానీ తన పర్ఫార్మెన్సే కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్నమాట. దీనికి తోడు ఇందులో యాక్ట్ చేసిన మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా లైక్ మన రష్మిక మందాన, వినీత్ కుమార్ సింగ్, అక్షయ్ ఖాన్, ఇలా ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా బాగానే పెర్ఫామ్ చేశారండి. అలాగే ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా పండాయి. అండ్ ఈ మూవీకి మన ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన బీజిఎం సాంగ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుందన్నమాట. లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో ఆ 17th సెంచరీకి తగ్గట్టు జ్యువెలరీసే కానీ, కాస్ట్యూమ్సే కానీ, మేకప్సే కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, మూవీ స్టార్టింగ్లో ఒక 15 minutes తర్వాత కొంతసేపు కొంచెం స్లోగా ఉంటుందండి. అండ్ ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ని ఇంకొంచెం బాగా కొరియోగ్రఫీ చేసి ఉంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే రిపీటెడ్గా వస్తూ ఉంటాయన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ చావా మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే చాలా బాగుందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 3.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. అన్నట్టు చెప్పడం మర్చిపోయినండి బాబు, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ చేసేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.